మత్స్యకారులు మత్స్య సంపద అయితే నాశనం అయిపోయింది. ఏ విధంగా నాశనం అయిందంటే దాదాపుగా ప్రతి గ్రామంలోనూ కూడా మత్స్యకారులు ఏటకెళ్తే కనీసం ఆయిల్ డబ్బులు కూడా రావటం లేదు. ఏ విధంగా బతకాలి మేము అని అయితే ప్రతి పరిస్థితి ఏ విధంగా జరుగుతున్న అన్యాయం ఏంటంటే రిలయన్స్ ఫ్యాక్టరీ వలన, అవునే రిలయన్స్ ఫ్యాక్టరీ వలన, ఎస్ఆర్ గుజరాత్ వలన, రిలయన్స్ ఫ్యాక్టరీ వలన, ఎస్ఆర్ గుజరాత్ వలన, అదే కాకుండా కాకినాడలో ఉన్న ఎన్ఎఫ్సిఎల్ వలన, జిఎఫ్సిఎల్ వలన, ఆయిల్ ఫ్యాక్టరీల వలన, ఆయిల్ ఫ్యాక్టరీలు కాకినాడలో ఉన్న మంచిలోనే ఆయిల్ ఫ్యాక్టరీల వలన, దివీస్ ఫ్యాక్టరీ వలన, సమస్త ఫ్యాక్టరీల వలన మత్స్య సంపద అంతా కూడా నాశనం అయిపోవడం ముఖ్య కారణం ఏంటంటే ఈ ఫ్యాక్టరీలే. ఈ ఫ్యాక్టరీలో ఉన్న కెమికల్ అంతా కూడా రీఫిల్లింగ్ చేయకుండా, అవునే రీఫిల్లింగ్ సముద్రంలో వదిలేయటం వల్ల సముద్రం అంతా కూడా సర్వనాశనం అయిపోయిందండి. సముద్రంలో ఉన్న కనీసం ఎంతంటే కనీసం 1,50,000 పెట్టుబడి పెట్టుకుని ఏట విరామం తర్వాత మత్స్యకారుడు ఏటకెళ్తుంటే కనీసం 1,50,000 పెట్టుబడితే 30,000 కూడా రావటం లేదు. ఏం చెయ్యాలి? మా బతుకులు ఏం చేయాలి? అందుకని నీతి నిజాయితీ పరుడు, అవునే రాజకీయ నాయకుడు కాదు, రాజకీయ నాయకుడు మన కొలిందల పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఈ కుటుంబాలకు న్యాయం చేయాలి, న్యాయం చేస్తారని ఒక ఆలోచనతో మన పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళి ఆయనతో మాట్లాడించి మనకి ఈ కాకినాడ జిల్లాలో ఉన్న అద్దరపేట నుంచి కరపమండలం ఉప్పలంకి దాకా ఉన్న ప్రతి మత్స్యకారుడికి యానం మమ్మడారు నియోజకవర్గాల్లో ఏ విధంగా ఇస్తున్నారో అదే మాదిరిగా 11,500 రూపాయలు ఇవ్వాలి. మొదటి డిమాండ్. రెండో డిమాండ్, యాటకి వెళ్ళేటప్పుడు మత్స్యకారుడు చనిపోతే బాడీ కూడా దొరకదు. అందుకని ఏంటంటే మత్స్యకారులకి ఏ విధమైన లేవు కాబట్టి వాళ్ళకి 50 లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి. మూడో డిమాండ్, ఫ్యాక్టరీలేమో మనకి, ఫ్యాక్టరీలేమో మత్స్యకారులకి, వాసన మత్స్యకారులకి ఇదంతా కూడా భరిస్తూ, ఏమంటే అందులో ఉద్యోగాలు చేసే వాళ్ళేమో బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి చాలా ఉద్యోగాలు చేస్తారు. ఈ మత్స్యకారుల పరిస్థితి నాశనం అయిపోయింది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, రిలయన్స్ కంపెనీ వాడు గొట్టాలతోటి 14,000 కిలోమీటర్లు, ఏమంటే కోనసీమ నుంచి 14,000 కిలోమీటర్లు గొట్టాలు వేసుకుని, ఒక గొట్టం గ్యాస్ గొట్టం, ఒకటేమో పురుగుడైన గొట్టం వేసుకుని వెళ్ళి వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించారు. మా మత్స్యకారులు అయితే సర్వనాశనం అయిపోయారు. ఏ విధమంది లేదు. అందుకని మేము ఏమన్నామంటే మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాం. ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మీరు మాట ఇచ్చారంటే నిలబడే మనుషులు, మీరు మాట అన్నారంటే 100% జరిగి తీరుతుంది. మాయా మర్మ లేని వాళ్ళు, ఇక్కడ 10 రూపాయలు ఇన్కమ్ లేని వాళ్ళు, భూములు లేని వాళ్ళు, ఫ్యాక్టరీలు లేని వాళ్ళు, ఇన్కమ్ లేని వాళ్ళు, సముద్రం నమ్ముకున్న వాళ్ళు నాశనం అయిపోయారండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు ఖచ్చితంగా ఈ కుటుంబాలకు 11,500 రూపాయలు ఇప్పించాలని కోరుకుంటూ మత్స్యకారుల ఐక్యత.